ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరి కొరకు ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ చదివారా? ప్రార్థించారా? బైబిల్ చదవటం వలన, ప్రార్థించటం వలన మనం దేవునికి ఇంకా దగ్గరగా మనము ఆయనతో మనము ఉంటూ ఉంటాం. ఈరోజు దేవుని యొక్క మాట ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ఈరోజు దేవుని యొక్క మాట ఋతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు దీవెన పొందినటువంటి దానవు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, ఆయన నీ మీద దేవుడు తన యొక్క కృపను ఆయన ఉంచుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీవు దయ పొందినటువంటి దానవు, నీవు కృప పొందినటువంటి దానవు, నువ్వు దీవెన కలిగేటువంటి దానవు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. రూతు విషయంలో చూస్తే, రూతు సమస్తాన్ని కూడా తను పోగొట్టుకున్నప్పటికీ కూడా తనకిచ్చిన దాన్ని, తను ఉన్నదాన్ని నిలబెట్టుకొని నమ్మకముగా దేవుని వైపు ఆమె నిలబడి ఉన్నది. ఆమె అన్యురాలు అయినప్పటికీ దేవుని కొరకు ఆమె నిలబడి ఉన్నది. దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ ఆవిడ జీవితంలో ఆవిడ కలిగి ఉంటూ ఉన్నది. ప్రియ విశ్వాసి, దేని విషయమైతే నేను దయ పొందుకోలేదని ఏడుస్తూ ఉన్నావు, దేని విషయమైతే ఇంకా నా జీవితంలో కార్యం లేదని ఏడుస్తున్నావు, అయ్యో ఎవరి మన్ననలు నేను పొందుకోలేకుండా ఉంటూ ఉన్నాను, ఎవరి ప్రేమను నేను అనుభవించలేకుండా ఉంటూ ఉన్నాను అని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? అని చెప్పి నువ్వు కంగారు పడుతూ ఉన్నావా? దిగులు పడుతూ ఉన్నావా? ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి మేలు నీ జీవితంలో చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను, నేను నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు, నీవు దయ పొందినటువంటి దానవు, వాడవు అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని దయ మన జీవితంలో నిత్యము నిలిచి ఉంటుంది. దేవుని యొక్క దయ మన జీవితం అంతా కూడా, మన ఆయుష్కాలం అంతా కూడా ఆయన యొక్క దయ మన కొరకు నిలబడి ఉంటూ ఉంటుంది. నువ్వు భయపడకు. మనుషుల చేత దూషించబడుతున్నానని, మనుషుల చేత విడవబడినటువంటి దానను వాడనని, మనుషుల చేత తృణీకరించబడినటువంటి దానను వాడనుగా ఉన్నాను అని చెప్పి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీ జీవితంలో ఆయన కార్యం చేయబోతున్నాడు. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీ జీవితంలో ఆయన మహిమ కార్యములో దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. నువ్వే విషయంలో కూడా భయపడకు, తొందరపడకు, అధైర్యపడకు. దేవుని వైపు మాత్రమే చూడు. దేవుని యొక్క కార్యము నీ జీవితంలో చేసి చూపిస్తూ ఉంటూ ఉంటాడు. కనుక అన్ని విషయంలో దేవుడు నీకు తోడైండి, ముందుండి దేవుడు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు భయపడకు. కుమారి, నీవు దేవుని చేత ఏమైనావంట? దీవెన నొందిన దానవు, దేవుని చేత దయ నొందిన వాడవు. దేవుని చేత దీవెన నీ జీవితంలో కురుమరించబడబోతుంది. ఆ దీవెన నీ జీవితంలో ఉండబోతుంది. ఆ దీవెన నీ జీవితంలో కార్యమును జరిగించబోతుంది. కనుక ఆ దీవెన నీ జీవితంలో నిత్యము నిలిచి ఉంటూ ఉంటుంది. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా ప్రభా, నువ్వు మాట్లాడు. నీ దీవెన ఆశీర్వాదములతో నేను నీ మీద కృమరిస్తానని, నీ దీవెన ఆశీర్వాదాలు నీ మీద ఉంచుతానని ప్రభా. ఏ బిడైతే తృణీకరించబడిందో, ఏ బిడైతే నాయన త్రోసివేయబడిందో, ఏ బిడైతే ఎవరి మన్నలను పొందుకోలేకుండా ఉంటుందో ప్రభా, ప్రతి ఒక్క బిడను దీవించండి, ఆశీర్వదించండి. అయా, నీ యొక్క ఉన్నతమైనటువంటి కృప, నీ సన్నిధి వారికి తోడయించండి. అయ్యా, అతన్ని నువ్వు దీవెన నొందిన దానవని మాట్లాడుతూ ఉండగా ప్రతి ఒక్క దీవెన ప్రతి ఒక్క బిడ మీద ఉండును గాక అని ప్రార్థిస్తున్నా. ప్రతి దీవెన ప్రతి ఒక్క బిడ మీద అయా ఆశీర్వాదకరముగా ఉండును గాక అని ప్రార్థిస్తున్నా. ప్రతి దీవెన ప్రతి ఒక్క బిడ మీద నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తున్నాను. ప్రభా, దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ యొక్క కృపాని సన్నిధి నిత్యము తోడయించి దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి బిడలుగా నీవే మార్చమని మా ప్రభువును ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన నీకు మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.